అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఇదే. ఉద్యోగం మూడితే తట్టాబట్టా సర్దుకోవాల్సిందే. అమెరికాకు చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన వారికి తిప్పలు తప్పడం లేదు. మంచి టెక్ కంపెనీలో లక్షల శాలరీతో జాబ్ దొరికినా అది ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. H1B వీసా రూల్స్ కఠినంగా మార్చేసరికి జాబ్ పోయినా లేదా స్టూడెంట్ వీసా అయిపోతూ జాబ్ త్వరగా దొరకకున్నా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. US లో MS చేసి జాబ్ కోసం వెతుకుతున్నా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. FYI సేకరించిన డేటా ప్రకారం దాదాపు 438 టెక్ కంపెనీలు దాదాపు 137,500 మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుత ఉద్యోగ కొరత H1B వీసాదారులపై విపరీతమైన ఒత్తిడిని తెచ్చిపెట్టింది. జాబ్ పోయిన వారు కొత్త జాబ్స్ పొందేందుకు తక్కువ టైం పీరియడ్ ఉంది. ఆ టైంలోగా ఇంకో జాబ్ చూసుకోకుంటే అమెరికా ప్రభుత్వం వారి స్వంత దేశాలకు పంపిస్తోంది. US కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికల ప్రకారం చాలా మంది భారతీయ కార్మికులు గ్రీన్ కార్డుల కోసం సంవత్సరాలు అమెరికాలో వెయిట్ చేస్తున్నారు. పర్మనెంట్ వీసా H1B కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు కూడా విపరీతంగా పెంచారు. ఒక్కో వ్యక్తి $10 నుండి $215 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఓ పక్క లే ఆఫ్స్, మరో పక్క పెరుగుతున్న ఖర్చుల వల్ల ఆర్థిక భారం ఎక్కువైపోతుంది. చేసేది ఏమీ లేదని వీసా టైం ముగియడంతో ఇంకో జాబ్ కూడా రాకపోవడంతో బలవంతంగా ఇండియాకు రావాల్సిన పరిస్థితి వస్తుంది.